హాయ్ అండి. నిన్న చాల్తీలు అయితే ఒక కేజీ తీసుకున్నామండి. అయితే వాటిని మంచిగా కడిగేసి కొద్దిగా ఉప్పు కొంచెం నూనె వేసి పొయ్యి మీద పెట్టి నీరంతా ఎగిరేలాగా పొయ్యి మీద వేడి చేసుకుని ఎగరపెట్టుకోవాలండి. ఇంకా ఒక కళాయిలో నూనె వేసుకుని ఒక ఉల్లిపాయ పచ్చిమిరకాయలు కోసి వేసుకోవాలి. తర్వాత ఉప్పు అలాగే పసుపు వేసి ఆ ఉల్లిపాయలను బాగా అయితే వేగనివ్వాలి. నీరు ఇలా ఎగిరిపోయేటట్టు ఎగరపెట్టుకోవాలి మాంసాన్ని. తర్వాత ఉల్లిపాయ ముక్కలు బాగా ఎర్రగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరుకున్నది అయితే వేసుకున్నానండి. కూడా అల్లం వెల్లుల్లిపాయ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. అప్పుడే కూర టేస్ట్గా ఉంటుంది. అదిగోండి అలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న చాల్తీల ముక్కలన్నీ అయితే వేసుకోవాలండి. దాంట్లో వేసుకున్న తర్వాత బాగా కొంతసేపు వేగనివ్వాలి. ముక్క మగ్గేటట్టు వేయించుకోవాలి, బాగా మెత్తగా అయ్యేటట్టు. అప్పుడు ఇంకా వేగిన తర్వాత అంటే మీలో ఎంతమందికి ఇష్టం అండి? మా చిన్నోడికైతే అసలు నచ్చదు. ఇంకా బాగా వేగిన తర్వాత కొద్దిగా మనకు కావాల్సినంత కారం అలాగే గరం మసాలా అయితే వేసుకోవాలండి. కారం 2 స్పూన్లు అయితే వేసుకున్నాను నేను. మాకు పిల్లలు తినరని. ఇంకా అదిగోండి చక్కగా మొత్తం కలుపుకోవాలి, ఉప్పు కారం పట్టేటట్టు. అలాగే కొద్దిగా కొత్తిమీర కొంచెం కరివేపాకు అయితే వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కరివేపాకు వల్ల కూరకి ఫ్లేవర్ అయితే వస్తుంది. అలా వేగిన తర్వాత కొద్దిగా నేను తయారు చేసుకున్న గరం మసాలా అండి. అదిగోండి అప్పుడే నూరి ఉంచాను, అయిపోయింది. ఇంక ఈరోజు ఫ్రై కావాలని అయితే తయారు చేసుకున్నానండి. అదిగోండి ఆ పౌడర్ వేయటం వల్ల గరం మసాలా చాలా టేస్ట్ వస్తుంది కూరకైతే. మంచి కలర్ కూడా వస్తుందండి. అదిగోండి ఎలా ఉంది ఫ్రై, చికెన్ ఫ్రై చాల్తీల ఫ్రై అయితే చాలా బాగుందండి. అదిగోండి టేస్ట్ కూడా చాలా బాగుంది. నచ్చితే కనుక మీరు ఒకసారి ట్రై చేయండి. నాకు చికెన్ ఫ్రై ఇష్టం అండి. ఇలా చాల్తీలు చేయటం తక్కువే. నేను మా పెద్దవాడు అడిగాడని అయితే రాత్రి తీసుకొచ్చి చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.